హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి రాకడ సంబంధిత సూచనల నుండి, రాకడ సంబంధిత గుర్తుల్లో నుండి ఒక 30 సూచనలు, ఒక 30 రాకడ గుర్తుల మీద అద్భుతమైన పరిశీలన చేయడానికి దేవుడు తగిన సహాయాన్ని, అంతకు మించిన జ్ఞానాన్ని మనందరూ కూడా దేవుడు అనుగ్రహించారు. ఈ రోజున 31వ రాకడ గుర్తు, 31వ రాకడ సూచన. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఇదన ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను ఏం చేస్తుందంట? మోసపుచ్చుచున్నదే అనేటువంటి మాట ఈ రోజున మాట్లాడబోయేటువంటి రాకడి సూచన ఈ దిన ప్రకటన గ్రంథానికి సంబంధించిన లేఖనాల్లో స్పష్టంగా రాయబడినది. అందరినీ కూడా అది ఏం చేస్తుందంట? మోసపుచ్చుచున్నది. సరే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఆ విషయాన్ని అక్కడ ఈరోజు రాకడ గుర్తు ఏంటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అనేటువంటి మాటల్లో ఆ 4th వర్స్లో మొట్టమొదటి రాకడ సూచన ఏంటంటే ద్రోహులు అనేటువంటి మాట కనబడుతుంది. ద్రోహులు, ద్రోహులు అంటే ఎవరు? వాళ్ళకి 2 కొమ్ములు, ముఖం అంతా రక్తం, పెద్ద పెద్ద జుట్టులు, ఒక కొన్ను మీద మాస్కు, ఇలాగేమన్నా ఉంటుందా? లేకపోతే మనవలే కనబడతారా వీళ్ళు? ద్రోహులు అనేటువంటి వారు ప్రత్యేకమైనటువంటి వారిగా కనబడతారా, లేకపోతే మనలాగే కనబడతారని అడుగుతున్నాను. ద్రోహులు అంటే ఎవరో, వారు ఎలా కనబడతారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చెప్పండి, ద్రోహులు అంటే ఎవరు? ఈజీగా ఒక్క సెంటెన్స్లో అయిపోవాలండి. ఒక పదాన్ని గంట చేపు మనం ఏవి వివరించక్కర్లేదు. ఒక్క పదాన్ని పట్టుకొని గంట చేపు ఏం ప్రసంగం చేయక్కర్లేదు. ఒక పదాన్ని ఒక్క లైన్లో చెప్పగలిగితే గంట ప్రసంగం కూడా వేస్ట్ అంటాను నేను. అది చెప్పగలిగే కృప దేవుడిస్తే దేవునికి మహిమ. ద్రోహులు అంటే ఎవరు? ఒక్క సెంటెన్స్లో చెప్పండి. మోసగించువారు, చక్కగా చెప్పారు. ఇంకా ద్రోహులు అంటే దానికి ఇంకా ఎన్ని రకాలైన అర్థాలు ఉన్నాయంటే అన్ని రకాలైన అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక అర్థం ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నించండి. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. మన గురించి చెడుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీరు కూడా ద్రోహుల గుంపులో ఒకరే. ఇంకా ఒక సెంటెన్స్లో చెప్పండి. మీరందరూనే జపాన్ నుంచో అమెరికా నుంచో ఊడిపోయినట్టుగా చూస్తున్నారేటండి. వంక మాకు తెలుగు రాదు, మాకు తెలుగు అనేది ఈనాటి వరకు తెలియదు అన్నట్టుగా, ఏదో అమెరికా నుంచి ఊడిపడినట్టుగా ఉన్నాయి మీ వేషాలు. నేను అడిగేటువంటిది తెలుగు పదమే, తెలుగు అర్థాన్నే అడుగుతున్నాను. టీచర్ గారు ఉన్నారు ఇక్కడ, ఏం మాట్లాడట్లేదు. ఒక సెంటెన్స్లో చెప్పండి, ఒక లైన్లో చెప్పండి. ద్రోహులు అంటే ఎవరు? మాట్లాడట్లేదు ఇటర్ తమ్ముడు. వాళ్ళని ప్రత్యేకమైన అర్థం ఉంటుందేమో, హేమనన్నకి మాత్రమే తెలిసేమో అనుకుంటున్నారేమో. హేమనన్ని ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. చెప్పండి, ఏంటమ్మా? ద్రోహులు అంటే ద్రోహం చేసేవాళ్ళు. ఆయన చెప్పిందే అదే. ఇంకా చెప్పండి, చెప్పాలి, చెప్పలేకపోతున్నారు. ఒక మాటలో చెప్తాను చూడండి. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో ఆ వ్యక్తి చేసేటువంటి అన్యాయం ద్రోహం, ఆ వ్యక్తి చేసేటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలం నమ్మక ద్రోహం అంటాను.
ఎవరినైతే ఎక్కువగా మనం నమ్ముతామో, ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి మోసగిస్తే దాన్ని ద్రోహం అంటారు. నమ్మక ద్రోహం అనేటువంటి మరొక పదం కూడా, అర్థం కూడా దానికి వర్తిస్తూ ఉంది. అయితే ఈ చివరి దినాల్లోనంట ద్రోహులు ఎక్కువైపోతారంట. బిట్రేయల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది ఇంగ్లీష్లో. అయితే ఇంకా లోతుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా చాలా రకాలైనటువంటి పదాలు అయితే అక్కడ ఉపయోగించబడ్డాయి. కానీ దానికంటే ముందుగా ఈ పదం యొక్క నిర్వచనాన్ని, దాని యొక్క అర్థాన్ని మీకు తెలియజేసి అనంతరం వాక్యంలోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో ఆ నమ్మినటువంటి వ్యక్తి మనల్ని మోసగిస్తే దాన్ని ద్రోహం అంటారు. అన్యాయం వేరు, ద్రోహం వేరు, నమ్మక ద్రోహం కూడా వేరు. కానీ ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నమ్మిన వ్యక్తి మోసగిస్తే దాన్ని ద్రోహం అంటారు. ఆ వ్యక్తిని ద్రోహులు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి చివరి దినాల్లోనంట ద్రోహులు ఏమైపోతారంట చెప్పాలి, ఎక్కువైపోతారంట. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ప్రైమరీ స్కూల్లో నుండి సెకండరీ స్కూల్లో వరకు ఈ రోజు వరకు కూడా ఇలాంటి వాళ్ళని చాలామంది చూసి 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 పెరిగి ఇక్కడికి వచ్చాను. చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మా జీవితాల్లో కూడా ద్రోహం చేసిన వారు ఉన్నారండి అంటే చేయొద్దండి. పర్లేదు, మిమ్మల్ని ఏమన్నా పేర్లు చెప్పండి, నేనేం అడగట్లేదు. మేము కూడా ద్రోహం చేయబడ్డామండి, మేము కూడా అన్యాయం చేయబడ్డాం, మమ్మల్ని కూడా చాలామంది మోసం చేశారండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నాకు తెలిసి చేతులు ఎత్తని వారంటూ ఒక్కరుండరు. ఒకవేళ ఉంటే వాళ్ళకంటే పెద్ద సన్నాసి ఇంకొకరు ఉండరు. ఎందుకంటే దేవుడు సైతం ఏం చేయబడ్డాడో తెలుసా? ఆయనే మోసగించబడినప్పుడు నేను ఈనాటి వరకు మోసగించబడలేదండి, నాకు ఎవరో కూడా ద్రోహం చేయలేదండి అని అంటామంటే నీ అంత అబద్ధికుడు, నీ అంత అబద్ధికురాలు లోకంలో ఉండనే ఉండదు. అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గుండములో పాలు పొందుతారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మా జీవితంలో మేము చాలాసార్లు మోసగించబడ్డామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తట్లేదు ఇద్దరు ముగ్గురు. ఎప్పుడు మోసగించబడలేదా నాన్న? ఇంకా ఎత్తట్లేదు. ఎప్పుడు మోసం చేయలేదు. నిన్న ఎప్పుడు ఎవరు మోసం చేయలేదా? ఈసారి చేస్తారులే చూద్దరు. కానీ ఇంకా ఇంచుమించు అందరం చేతులు ఎత్తిన వాళ్ళే. ఈరోజు వరకు మోసగించబడని, ఈరోజు వరకు ద్రోహం చేయబడని, అన్యాయం చేయబడిన వారంటూ ఎవరు లేరు. ఇంచుమించుగా చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి చేతిలో మాత్రం మనం ఏమైపోతున్నాం చెప్పాలి, మోసగించబడతా ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఒక విషయం అయితే నా అనుభవాల నుంచి చెప్పగలను. ఏ బాధనైనా ఈజీగా మర్చిపోవచ్చు, కానీ ఏ గాయమైనా బేగా తగ్గిపోతుందేమో, కానీ నమ్మినటువంటి వ్యక్తి పొడిచేటువంటి ఆ పోటు, నమ్మినటువంటి వ్యక్తి వల్ల కలిగేటువంటి ఆ గాయం ఎప్పటికీ కూడా తగ్గదంటాను. చాలా బాధ ఎక్కువ. నమ్మిన వ్యక్తి కలిగించే బాధ, గాయానికి నొప్పి ఎక్కువ అంటాను. అదంత త్వరగా తగ్గదు, త్వరగా కోలుకోవడానికి కూడా కుదరదు అంటాను నేను. అవునంటారా కాదంటారా? తెలియని వాళ్ళు ఏదన్నా మోసగిస్తే భరించగలమేమో, కానీ తెలిసిన వాళ్ళు కానీ మోసగిస్తే జీవితంలో ఆ దెబ్బలో నుంచి ఏం చేయలేం, కోలుకోలేం. అలాంటి దెబ్బలు తిన్నవారు ఎవరైనా ఉంటే మీకు చాలా మంచి పాఠాలు దేవుడు నేర్పాడని, మరొకసారి ఎవరి చేతిలో ఆ విధంగా మోసగించబడకుండానట్లుగా జాగ్రత్త పరచడానికి దేవుడు పెట్టినటువంటి ఒక శ్రమని గమనించగలిగితే మన జీవితాలు చాలా బాగుంటాయి. అయితే చివరి దినాల్లోనంట ద్రోహులు ఎక్కువైపోతారంట, మోసగాళ్ళు ఎక్కువైపోతారంట, అన్యాయం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ నేను ఒక మాట అయితే చెప్పగలనండి, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. మోసపోవడం నీ తప్పు. మోసగించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, ఆది నుంచే ఉన్నారు. పరలోకంలో కూడా ఉన్నాడు ఒకడు, వాడే మోసగించాడు దేవాదేవుణ్ణి. అక్కడ మోసగించింది సరిపోదన్నట్టుగా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? సొంత స్నేహితుడి ద్వారాగా
మోసగించాడు. కాబట్టి మోసగించేటువంటి వ్యక్తుల్లో తప్పు లేదంటలేదు, కానీ మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. ఈ ఆఖరి రోజుల్లో ద్రోహులు ఎక్కువైపోతారంట. భార్య చేతిలో మోసపోయిన భర్త, భర్త చేతిలో మోసపోయిన భార్య, బిడ్డల చేతిలో మోసపోయిన తండ్రి, ఆస్తి తగాదాల్లో మోసపోయిన సొంత అన్నయ్య. ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయా? తినేదంతానేమో భర్త గారి సొమ్ము, అర్పణలన్నీ ఎవరికే? ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడు కదా, ఎక్కడో ఉంటాడు, చూడడు, పట్టించుకోడు, ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా పరిశీలించేటువంటి అంత ఖాళీ ఉండదు అయ్యగారికి. మోసగించేటువంటి భార్యలు. నేను మొన్న ఒకసారి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంటే మ్యాక్సిమం అయితే అటెంప్ట్ చేయను, కానీ వాళ్ళు ముందుగానే మెసేజ్ చేసిన కారణాన్ని బట్టి నేను అటెంప్ట్ చేయవలసి వచ్చింది. ఆవిడ ఏమన్నదంటే, నేను వేరే ఒక అరబ్ కంట్రీలో ఉంటున్నానన్నా, నాకు ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది కాబట్టి పంచుకుంటున్నాను, లేకపోతే పంచుకోకపోదును, మీరు ఎవరి దగ్గర అనర్లే అన్నారు. సరే, సంతోషం, అది చాలామందికి ఉపయోగపడుతుంది, కానీ చెప్తున్నాను, పేర్లు అయితే ప్రస్తావించను. అయితే వాళ్ళకి సొంత ఇల్లు లేదంట. ఇద్దరు పిల్లల్లో భర్త, ఇద్దరు పిల్లల్ని భర్త గారిని స్వగ్రామంలోనే ఈ దేశంలోనే ఉండి కష్టపడడానికి వేరొక దేశం వెళ్ళిందంట. ఎవరు? భార్య. వాస్తవానికి ఎవరు వెళ్ళాలి? కష్టపడేవాడు భర్త. మరి ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ భార్య గారు వెళ్ళి కష్టపడుతుంటే బోల్డ్ అని డబ్బులు పంపిస్తూ ఉంటుందండి. కష్టపడింది అంతా భర్త గారికి పంపిస్తూ ఉంటే ఈయన ఏం చేయాలి? ఆ పిల్లల కోసం దాచిపెట్టాలి, ఇల్లు కట్టవలసినటువంటి వ్యక్తి ఇల్లు కట్టాలి. ఈయన ఏం చేశాడంటే ఆ డబ్బులన్నీ వేరొక అమ్మగారి చేతిలో పెట్టడం చక్కగా నేర్చుకున్నాడంటే. ఈ విషయం అమ్మగారికి లేటుగా తెలిసింది. వచ్చిన తర్వాత అడిగేటప్పటికి తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పటికీ ఈయన గారు ఇక్కడ రెండో సెటప్ను మెయింటైన్ చేస్తున్నాడో వచ్చిందంతా కూడా ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి దారబోసేస్తున్నాడంటే. మోసపోయినన్న చాలా బాధేస్తుంది, నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పి తర్వాత బాధపడి ప్రార్థించి ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందాడని అన్నప్పుడు దేవుని స్తుతించాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కనబడట్లేదు అంటారు ఈ ఆఖరి దినాల్లో? తినేదంతా కూడా భర్త గారి డబ్బులే, కష్టమంతా కూడా భర్త గారిదే, కానీ భార్య గారిని అనుభవించేవాడు మాత్రం మరొకడు. కష్టపడేదంతా తల్లిదండ్రులు, ఆస్తిని అనుభవించేది మాత్రం మరొకరు. ఈ విధమైనటువంటి ద్రోహాలు ఎక్కువైపోతాయి అనేటువంటి లేఖనాలు ఈ దినాల్లో స్పష్టంగా నెరవేరుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కళ్ళకు కట్టేట్టుగా చూపించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఒక మాట మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మోసం చేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బయట నుంచి రారు. మోసగాళ్ళు ఎప్పుడు కూడా బయట ఉండరు. మోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటారు. మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. బయట వాళ్ళే ఎప్పటికీ మనల్ని మోసం చేయలేరు. బయట వాళ్ళు ఎప్పటికీ మనల్ని మోసగించలేరు. అయిన వాళ్ళే మోసం చేయాలి, బయట వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. అవకాశం కూడా వారికి ఉండదు, దొరకదు కూడా అంటాను నేను. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో నేను ఎందులో విన్నాను నాకు తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది. ఎంత దారుణమైన వ్యక్తులంటే, ఏదో డబ్బులు అవసరం ఏదో ఉంటే స్నేహితుడిని అడిగాడంటే, అడిగితే ఉన్నపాటుగా స్నేహితుడు అడిగాడు కదా అని చెప్పి కాదనకుండా 20 లక్షల రూపాయలు చేతిలో పెట్టారంట. 20 లక్షలు, ఒరే నేను వచ్చే సంవత్సరాలకల్లా నీకు పూర్తిగా ఇచ్చేస్తాను అని మాట ఇచ్చాడంట. వచ్చి సంవత్సరం మొదలయ్యింది, సంవత్సరం అంతా గతించిపోయిన తర్వాత అడిగేదానికి మొహవాటం కొలిది అడిగాడంట. ఒరే బాబు, నాకు డబ్బులు అవసరం వచ్చినాయి, నువ్వు ఇస్తానన్నటువంటి డేటు కూడా దాటిపోయింది, నేను వడ్డీ కూడా నీకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావో అని అడిగితే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఒరే, సమయానికి నన్ను ఆదుకున్నావు, కష్టకాలంలో నాకు సహాయపడ్డావు, కాబట్టి నువ్వు అడగడం ఆలస్యంరా, అడగకముందే నేను ఇవ్వాలరా అనవలసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడంటే, వీడు నాకు ₹1 కూడా అప్పు ఇవ్వలేదు, కానీ అప్పు ఇచ్చానని చెప్పి ఈరోజు దౌర్జన్యంగా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు అంటే, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా కటకటాల్లో వేసేసారు.
అంత ద్రోహులు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మంచి సలహా ఇస్తాను చూడండి. ఎవరైనా మనకు బాగా కావలసిన వ్యక్తులు వచ్చి ఏదైనా ధన సహాయాన్ని కోరతే ఉత్తినే ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అప్పులా ఇచ్చామని మాత్రం ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు అప్పుగా తీసుకున్నా ఇవి మళ్ళీ మనకి తిరిగి రావు అనే భావంతోనే ఇవ్వండి. అప్పుడు శత్రుత్వం రాదు. అంతేగాని అప్పుగా ఇస్తే ఖచ్చితంగా వాడు ఎప్పుడో ఒక రోజున శత్రువు అయిపోతాడు. 100% శత్రువు అయిపోతాడు. అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇచ్చే విషయంలో ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో, పైగా ఆయన మీద కేసులు పెట్టేశారంట. కేసులు ఇవన్నీ నమ్మక ద్రోహాలు కాదంటారా? ఈ మధ్యకాలంలో ఎక్కువ అవ్వట్లేదంటారా? కాబట్టి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ద్రోహులు అంత్యధనంలో ఏమైపోతారంట? ఎక్కువైపోతారంట. అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఇది కాదు, కానీ ఈ చివరి గడిలో చాలామంది చేతిలో చాలామంది మోసపోతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మోసం చేసింది ఎవరో తెలుసా? రోమన్ ప్రభుత్వం కాదు, రోమన్ సైనికులు కాదు. ఎవరో? సొంత శిష్యుడే. చివరి రోజుల్లో కూడా క్రైస్తవులను మోసం చేసేది ఎవరంటే క్రైస్తవులే. యూదులను మోసం చేసేది ఎవరంటే యూదులే. ఈ కాలంలో ఈ బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పి రుజువుపరచడానికి ఎక్కడో మాట్లాడుకోకలేదు. మీ ప్రియ సేవకుడైనటువంటి పారాసామీలు గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి చదివితే ఎంతమంది చేతిలో మోసగించబడ్డాడో మీకు అర్థమవుతుంది. ఈ మోసగించిన వాళ్ళందరూ కూడా బయట వ్యక్తులు కాదు, ఇతర మతాలకు సంబంధించిన వారు కాదు, సొంత వ్యక్తులే, సొంత వారి చేతిలో మోసగించబడిన సేవకుని మనమునిగా ఎదిగి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా నమ్మండి, కానీ మీ వాళ్ళని మాత్రం నమ్మకండి. బయట వాళ్ళన్నా నమ్మండి, ఇరుగు పొరుగు వాళ్ళన్నా నమ్మండి, తెలియని వాళ్ళన్నా నమ్మండి, కానీ తెలిసిన వాళ్ళను మాత్రం జీవితంలో నమ్మకండి. నేను నమ్మను. మా తాతయ్య గారి జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, చిన్నతనం నుంచి కూడా వెన్నుపోటు మీద పోటు అనుభవించినటువంటి సావుకుని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎవరిని నమ్మకండి. నమ్మడానికి వీలు లేని రోజుల్లో బ్రతుకుతున్నాం అంటున్నాను నేను. అస్సలు నమ్మడానికి వీలు లేదమ్మా. అసలు నవ్వి ప్రతి ఒక్కడు మంచోడు అనుకోకు, ముద్దు పెట్టి ప్రతి ఒక్కడు ప్రేమికుడిని అసలు అనుకోకు. ఇస్కరియోతు యోధో కూడా యేసయ్యకి ఏం పెట్టాడో తెలుసా? ముద్దే పెట్టాడు. మనం అనుకుంటాం హగ్గిస్తే మంచోడు, ముద్దు పెట్టుకుంటే ప్రేమికుడు, రకరకాలైనటువంటి కారణాలతో ఆ మంచోళ్ళండి అని అనుకుంటాం, కానీ అంత సీన్ ఏమీ లేదు. కొంతమంది గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు కూడా ఉంటాయి. పారాసామీలు గారి చేతిలో మోసగించబడిన వాళ్ళు ఉన్నారా? ఆయనే చాలామంది చేతిలో మోసగించబడ్డారా? చెప్పండి అమ్మా. ఏం మాట్లాడతలేదేంటి మీరు? ఆయన చేతిలో ఎవరన్నా మోసపోయారా? ఆయనే 100 మంది చేతిలో మోసపోయాడా? అన్యం పుణ్యం తెలియని ఒక పావురం వంటి స్వభావం కలిగిన సేవకుడినే మోసం చేస్తే సామాన్యమైన మనుషులు మోసం చేయకుండా ఉంటారా? లోకం ఎంత దారుణంగా మోసం చేశారండి ఆయన్ని. 1,00,000 రూపాయలు ఇవ్వండి అయ్యగారండి, సిమెంటు ఇసుక ఇవన్నీ కూడా నేను తెప్పించేస్తాను, మొత్తం మందిరం అంతా దగ్గరుండి కట్టించేస్తానని ఒకానొక రోజున బాబు ఇంకా తీసుకురాలేదేమని అడిగితే, నువ్వెప్పుడు ఇచ్చావయ్యా? లేరా బాబు, నాతో పాటు తిరుగునైనా నాకు కొంచెం సహకారిగా ఉంటావన్నటువంటి వ్యక్తులు, సంఘాలు దోచుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు లేరా? ఉన్నారా? ఆయన అనంతరం ఇంకెవరో రావట్లేదు అనేటువంటి అవకాశం చూసి దీన్ని ఏదో రకంగా దోచుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేసిన వారు ఉన్నారా? లేరా? చెప్పండి. తిన్నటువంటి పెట్టినటువంటి చేతిని నరికేద్దామని చూసిన వ్యక్తులు ఉన్నారా? లేరా? వీళ్ళందరూ బయటోళ్ళా అయినోళ్ళా? చెప్పండి అమ్మా. వీళ్ళందరూ కూడా బయటి వ్యక్తులా లోపటి వ్యక్తులా?
ఒక్కొక్కడిని దేవుడు కొడతా ఉంటే పగ తీర్చుకున్నట్టు నీ పని అన్నటువంటి లేఖనాల్ని భలే రుజువుపరుస్తున్నావు నాయన అని అనుకుంటా ఉంటాయి. ఎందుకంటే మనం పట్టించుకోకూడదు. ఆయనకి అప్పచెప్పితే ఆ తీర్పు, ఆ లెక్కలన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి, అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరినైనా నమ్మండి, కానీ నా అనుకున్న వ్యక్తులను మాత్రం ఎప్పటికీ నమ్మకండి. క్రైస్తువులు మోసగించాలని అనుకుంటా ఉంటాం. పెద్ద మోసగాళ్ళు ఎవరైనా ఉంటే క్రైస్తవులే. ఈ మోసాలు మరీ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, కొంతమంది వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, ఏడుస్తా గుండ్లు బాధేసుకుంటూ అయ్యి బాబోయ్ అన్నట్టుగా. నాకు కనీసం వాళ్ళ మాటలకి చలనం కూడా అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడూ చూసేసాంరా బాబు మేము అనిపిస్తుంది. చేరదీశానండి ఒక అబ్బాయిని, నాతో పాటుగా తిప్పుకున్నానండి పాస్టర్ గారు, సంఘంలో చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు, ఉంచుకున్నానండి. ఒకనొక రోజున ఏదో ఒక చిన్న మాట అన్నామని 20 మందిని తీసుకుని వెళ్ళిపోయాడండి. పక్కనే కట్టేసాడండి చర్చ్. ఎవడో అంటే సొంత సంఘస్థుడే. ఇవన్నీ సంఘాల్లో విన్నట్లేదంటారు మనం. సంఘాలు చీలిపోవడానికి కారణం ఎవరో? మోసగాళ్ళ లేకపోతే నీతిమంతులలో? చెప్పండి అమ్మా. మోసగాళ్ళ నీతిమంతుల? సొంత సంఘంలో ఉంటూ, సొంత సంఘంలో నేర్చుకొని, సొంత సంఘంలో ఎదిగి, ఈ సంఘం నుంచి వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టు, తప్పేమీ లేదు. ఎక్కడ పెట్టాలి? సువార్త లేని చోటకి వెళ్ళి పరిచయం మొదలుపెట్టు. సువార్త తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటింపజేయి. కానీ ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, దేవుడి సేవల్లోకి పిలిచాడండి, దేవుడి ఏర్పాటులో ఉన్నాం అనుకుంటున్నామండి, సువార్తికుడిగా నా కుమారుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నానని దేవుడు స్వరం విన్నానండి. ఇంతకీ ఎక్కడికి పిలిచాడంటే దేవుడు అప్పటికే 10 సంఘాలు ఉన్నటువంటి సంఘాల మధ్యన ఇంకో సంఘం కట్టమన్నాడంటే దేవుడు. అప్పటికే 10 సంఘాలు ఉన్నాయి ఆ ఊర్లో, ఆ స్ట్రీట్లో అప్పటికే 20 సంఘాలు ఉన్నాయి. అక్కడ పిలిచాడంటే దేవుడు. ఇంక అక్కడ ఎక్కడ వాక్యం లేదన్నట్టుగా, సంఘాలు లేవన్నట్టుగా, సువార్త ఎవరికి తెలియదు అన్నట్టుగా అక్కడ పెట్టమంటున్నాడంటండి దేవుడు. తోమా గారు ఎక్కడికి వచ్చి పెట్టాడు సంఘాన్ని? సువార్త ఉన్న చోటగా, సువార్త లేని చోటకి వెళ్ళాడా? చెప్పండి అమ్మా. పేతురు గారు సువార్త ఉన్న చోటకి వెళ్ళాడా, సువార్త లేని చోటకి వెళ్ళాడా? సువార్త లేని చోటకి వెళ్ళి సువార్త ప్రకటించడం, సంఘాన్ని నిర్మించడం పెద్ద విషయం ఏం కాదు. కానీ సువార్త ఆల్రెడీ ఉన్న చోట, అప్పటికే ఎన్నో సంఘాలు స్థాపింపబడిన చోట మళ్ళీ దేవుడు నన్ను అక్కడ పిలిచి సంఘం పెట్టమన్నాడు అంటే, నువ్వు దేవుని స్వరం వింటున్నావా, అపవాది స్వరం వింటున్నావా? ఈజీగా అర్థమైపోతా ఉంటుంది. ఎన్ని సాక్ష్యాలంటే, ఎంతమంది సేవకులు మోసగించబడుతున్నారంటే, ఎంతమంది సేవకులు ఉసురు పోసుకుంటున్నారంటే, విశ్వాసులు అంతమంది సేవకులు ఉసురు. ఈ సంఘంలో పుడతాడు, ఈ సంఘంలో ఎదుగుతాడు, ఈ సంఘంలో నేర్చుకుంటాడు. ఒకనొక సందర్భానికి వచ్చేసి ఈ సంఘంలో సగం మందిని దోచుకుని పోతా ఉంటాడు. వీళ్ళందరూ మోసగాళ్ళా కాదా? ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నామా లేదా? మన ఊర్లోనే బోల్డ్ అంతమంది ఉన్నారు, పేర్లు చెప్తే బాగోదు. బోల్డ్ అంతమంది. తాతయ్య గారు బాప్టిస్ట్ సంఘంలో పరిచయం చేసేవారు. బాప్టిస్ట్ చర్చిలో ఆయన ఒక సేవకుడిగా నియమించబడ్డ. ట్రైనింగ్ అయిన తర్వాత వాస్తవానికి 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి ఒక సేవకుడిగా, ఒక చేతగాడిగా. 5 సంవత్సరాల తర్వాత మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా ఈయన ఇష్టపడడం మొదలుపెట్టారు. ఈయన వాక్యానికి వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఈయన లేని పరిచయం ఊహించుకోలేని సందర్భాన్ని బట్టి పైన ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడుకుని 5 సంవత్సరాలు ఉండవలసినటువంటి దైవజనుడు కాస్త ఒక 20-30 సంవత్సరాల గురించి పరిచయం చేశారు. తర్వాత కూడా ఉంచండి అంటే పై యాజమాన్యం ఒప్పుకోలేదు. అయితే అప్పుడు మన తాతయ్య గారు అన్నారంటే, అమ్మ ఎప్పటి వరకు ఉంచడమే చాలా గొప్ప విషయం అమ్మా, నేను అంతకాలం ఉండడానికి వీలు లేదు, 5 సంవత్సరాలు మాత్రమే అది పరిమితి, కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు అక్కడున్న సంఘస్థులు అందరూ అన్నారంట, సామ్యూల్ గారు మీరు వెళ్ళిపోతానంటే మేము వదిలేసేటువంటి సంఘస్థులం కదండి, మీరు ఎక్కడికి వెళితే మీతో పాటుగా మేము కూడా వెనకాల వచ్చేస్తామండి. అప్పుడు దైవజనులు అన్నారంట, చాలా తప్పమ్మది,
చాలా తప్పు. ఎందుకంటే 5 సంవత్సరాలకి మించి నేను అక్కడ పరిచయం చేయడమే చాలా గొప్ప విషయం. మీ సంఘాన్ని విడిచి మీరు రాకూడదు, నేను వెళ్ళవలసిన చోటు మరొకటి ఉందని చెప్పి ఒక్కడు వచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఆయన తర్వాత ఇంకొక పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఒక 20 సంవత్సరాలు ఉన్నారు, ఆయనకు కూడా సేమ్ ఇదే ఎదురయ్యింది. అప్పుడు ఆయన అన్నాడంటే ఇదే మాట విశ్వాసులు, పాస్టర్ గారండి మీతో పాటు మేము వచ్చేస్తామంటే మీరు కాదు రమ్మనేది, నేనే రమ్మంటున్నాను అని చెప్పి సంఘంలో 70% మందిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మొన్న యూట్యూబ్లో ఆయన చూసి మహా గొప్ప దైవజనుడు అభిషక్తులని చెప్పి ఆయన పరిచయం చేస్తుంటే నవ్వు వచ్చింది. అభిషక్తుల దైవజనుల మోసగాల దైవజనులు ఎందుకు అవుతారండి? మనం చూసాను యూట్యూబ్లో, ఆ ఫీడ్లో వెళ్ళిపోతుంటే ఈయన కనపడ్డాడు చాలా రోజుల తర్వాత అని చెప్పి ఒక 4-5 నిమిషాలు చూస్తే మనందరికీ సుపరిచితమైనటువంటి మహా గొప్ప సేవకుడు, పలానా దైవజనుడికి ట్రాన్స్లేటర్ అని చెప్పి చూపిస్తే ఇంతకీ ఎవరంటే ఈయన మహా గొప్ప దైవజనుడు. నిజమే, పెద్ద సంఘంలో నుంచి 70% మందిని తీసుకుపోయి సంఘం పెట్టేసినాడు. సంఘం ఎవరి నాన్నగారు సొత్తు అండి? ఎవరి నాన్నగారు సొత్తు? ఎవరిదది? మందా సంఘం. సంఘాలను ముక్కలు చేసే మోసగాళ్ళు లేరు, సంఘంలో ఎదిగి వేరే సంఘం పెట్టేటువంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మోసగాళ్ళు లేరు, సువార్త ఉన్న చోట సంఘాలున్న చోట సాతాను మూలంగా పిలువబడి సంఘాలని స్థాపించే మోసగాళ్ళు లేరు. పొయ్యి పక్కన పొయ్యి పెట్టకూడదమ్మా అనేవాడు దైవజనులు ఎప్పుడూ కూడా. మాట గుర్తున్నదో లేదో చిన్నప్పుడు నాకు ఇక్కడ సంఘంలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తే నాకు తెలిసింది, అమ్మ పొయ్యి పక్కన పొయ్యి ఎప్పుడు పెట్టకూడదు. మీ ప్రాంతంలో ఆయన మాత్రం మొట్టమొదటిగా సంఘం స్థాపించారు. ఆయన ఎప్పుడు అనేవారంటే ఆల్రెడీ ఒక మండుతున్నటువంటి పొయ్యి ఉండగా ఇంకొక పొయ్యి ఎందుకండి? దానికి వెళ్ళవలసినటువంటి, దానికి వేచవలసినటువంటి గాలి ఆగిపోవడం వల్ల, తక్కువ అవడం వల్ల మంట తక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన అనేవారు. ఈ రోజున ఎలా ఉన్నారంటే సంఘం పక్కనే సంఘం, చర్చ్ ఎదురుకుండానే ఇంకో చర్చ్, అదే సందులో 10 చర్చిలు. అందుకే బీజేపీ గవర్నమెంట్ ఎంత తిరగబడుతుంది. వాళ్ళ దేవాలయాలు కూడా లేవు ఊర్లన్నీ, అన్ని చర్చిలు ఉన్నాయి, తప్పేం లేదు. ఈ మాట కొంతమందికి బాధ కూడా కలిగించచ్చు, నేనేం చేయలేను. దేవాలయాల కంటే చర్చిలు ఎక్కువైపోయినాయి. చర్చిలు ఉండడం తప్పు కాదు, ఉన్న చోట చర్చి కట్టడం తప్పు అంటాను నేను. ఉన్న చోట చర్చ్. నన్ను చాలామంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి వ్యక్తిగతంగా మెసేజ్లు పంపుతూ ఉంటారు, అన్న ఇక్కడ మనం సంఘం పెట్టాలన్నా, మేము ప్లేస్ అరేంజ్ చేసామన్నా, మీకోసం ఒక ఏంటిది ఓపెన్ హాల్ రెంట్కి తీసుకుంటామన్నా, మన కుర్రోళ్ళు ఉన్నారన్నా. నాకు ఎన్ని మెసేజ్లు వచ్చినాయంటే లాస్ట్ 2 years నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. బోల్డ్సార్లు మీతో పంచుకున్నాను, తమ్ముడు అక్కడ సంఘాలు ఏమీ లేవా? బోల్డ్ అని ఉన్నాయన్నా. మరి ఎందుకు తమ్ముడు మళ్ళీ అక్కడికి వచ్చి నాతో సంఘం పెట్టించడం? సంఘం పెట్టించిన తర్వాత, సంఘం పెద్దదయిన తర్వాత నన్ను గెంటేసి నువ్వు పాస్టర్ అయిపోవడానికి అనిపించింది. అలాంటి బోల్డ్ చూశాను అనుకోండి, చెప్తున్నాను. అందరూ అలా ఉండకపోవచ్చులేండి, నిజంగా చెప్తున్నాను. ఈ ఇంట్లో పెట్టించుకుంటారు సంఘాన్ని, చాలా చోట్ల విన్నాను చూశాను. కాబట్టి సంఘం ఎదుగుతుంది, పాస్టర్ గారండి మీరు మానేయండి, ఇక నుంచి నేను పాస్టర్ అయిపోతానండి. మోసం కాదు అది? మోసం కాదా? ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారు, ఎంతమంది మోసగాళ్ళు పెరిగిపోతున్నారు. ఒక క్రైస్తవుడే మరొక క్రైస్తవం లోకంలో దూషిస్తూ ఉంటే, అప్పచెప్పుతూ ఉంటే, వ్యక్తిగతంగా విమర్శల పాలు చేస్తుంటుంది. మోసం కాదు? సంఘంలో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో వస్తాయి, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కక్కడం మొదలు పెడతారు. ఏంటిది? విషం, బురద. అదంతా మోసం కాదంటారా? పుణ్యం అదేమన్నానే. అంత మోసగాళ్ళు ఎక్కువైపోతారని చెప్పి క్లియర్గా లేఖనాల్లో మాట్లాడుతున్నట్టుగా నెరవేరుతున్నాయి, మా కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. ఈ 2026 సంవత్సరంలో అయితే చాలా నెరవేరుతున్నాయి, చాలా నెరవేరుతున్నాయి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అంటే, ఇక్కడ ఎక్కడ సువార్త లేదన్నా, ఇది ఏజెన్సీ అన్నా, ఇది ట్రైబల్ ఏరియా అన్నా, ఇక్కడ మీరు వచ్చి సువార్త ప్రకటించాలన్నా అందులో నీతి ఉంది, అందులో న్యాయం ఉంది. సువార్త లేని చోట వచ్చి సువార్త ప్రకటించడం చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, ఎంత అన్యాయపు స్వభావం కలిగిన మనుషులు ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మోసగాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వెన్నుపోటు పొడిచిన వారు ఉంటారు.
ఎంతమంది ఉన్నా వాళ్ళని క్షమించుకుంటూ పోవాలి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో తక్కువగా కనబడేటువంటి వ్యక్తులు మాత్రం కొంతమందే ఉంటారో. నువ్వు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దుఃఖపరిచినా నువ్వే కావాలని ప్రాకులాడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారో. వాళ్ళు డబ్బులు పెట్టి కొందామన్నా దొరకరో, వెతుకుదామన్నా సరే కనబడరో. అలాంటి వాళ్ళు మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. నువ్వు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎన్నన్నా, ఎంత బాధ పెడుతున్నా, ఎంత దుఃఖ పెడుతున్నా, నిన్ను ప్రేమించడమే వారి పని అన్నట్టుగా ఉన్న వ్యక్తులు ఒకవేళ ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని మాత్రం జీవితంలో కోల్పోకు. ఎందుకంటే మళ్ళీ సంపాదించాలి అలాంటి వ్యక్తుల్ని. మోసగాలు పుట్టగొడుగుల్లా పుడతానే ఉంటారు. నిన్నుగా ప్రేమించే వాళ్ళు మాత్రం కావాలన్నా దొరకరు. అంటే ఏమి ఆశించకుండానే, ఏ విధమైన స్వార్థం లేకుండా ప్రేమించేవాళ్ళు. అందరి ప్రేమలోని స్వార్థం లేదని అనట్లేదులేండి, అందరూ స్వార్థపరులే. కానీ తక్కువ మంది ఉంటారు ఏమీ ఆశించకుండా, 1% కూడా ఆశించకుండా 99% ప్రేమించే వ్యక్తులు ఒకవేళ మీ జీవితంలో ఉంటే వారిని మాత్రం మీరు కోల్పోకండి. సూటిగా సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళు మా జీవితంలో ఉన్నారండి అంటే చేతులు ఎత్తండి. అలాంటి వాళ్ళు మా జీవితంలో ఉన్నారండి. నన్నుగా ప్రేమించి ఏమీ ఆశించకుండా, మేము ఎన్నన్నా, ఎంతన్నా, ఎంత బాధ పెట్టినా నన్ను విడిచి వెళ్ళని వాళ్ళు ఉన్నారండి అన్న వాళ్ళు ఎవరన్నా చేయొత్తండి. అది భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, చేయొత్తండి. పర్లేదు, ఒకళ్ళు ఇస్తారు. అక్కడ ఎవరండి ఆ వ్యక్తి? ఎవరు? నాకే ఆశ్చర్యం వేసింది. మీ చెయ్యెత్తితేని ఎల్లుడి గారండి దేవుడితో సమానమే. అమ్మో, ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరా? ఉంటే చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి అంతసేపు ఆలోచిస్తున్నారంటే మీరు డ్రామా కడుతున్నారని అర్థం. నీ జీవితంలో ఉన్నారా తమ్ముడు అలాంటి? నువ్వే పట్టించుకోవాలి. ఇంకెవరున్నారు? ఏమండి సంతోష్, నీ జీవితంలో ఎవరన్నా ఉన్నారమ్మా అలాంటి? లేరా? ఏంటి ఆమోస్ గారు మీ జీవితంలో? బయటోళ్ళని అడుగుతున్నారులే మీరు అన్నాడు, చదువుతున్నాడు ఆయన. ఏ సంతోష్ కుమార్ గారు మీ జీవితంలో? ఏ బాబు? డాక్టర్ బాబు చెప్పు, ఉన్నారు అలాగే నేను నిండుగా ప్రేమించే వాళ్ళు? నా జీవితంలో అయితే ఉన్నారు. నా భార్య. ధైర్యంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. ఇప్పుడు ఇలా ఉన్నాను నేను అనట్లేదు, కానీ చాలా బాధ పెట్టాను, చాలా తిట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఆవిడ నన్ను ప్రేమించేటువంటి ప్రేమలో ఎప్పుడు కూడా తగ్గలేదు. అలాంటి వాళ్ళు ఉంటే జీవితంలో కోల్పోకండి, జీవితంలో పోగొట్టుకోకండి. చాలా రేరుగా దొరుకుతారు అలాంటి వాళ్ళు. మా నాన్నగారికి మా అమ్మ లాంటి వాళ్ళు, మా తాతయ్య గారికి మా అమ్మమ్మ లాంటి వాళ్ళు. ఎన్ని శ్రమలు అనుభవించిన, ఎన్ని శ్రమలు పాలైనా విడిచి వెళ్ళకుండా చివరి వరకు నిలబడే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అది భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ రూపంలో అయినా కావచ్చు. జీవితంలో ఎప్పుడు అలాంటి వాళ్ళని కోల్పోకు. ఒకవేళ కోల్పోతే మళ్ళీ జీవితంలో ఎప్పటికే సంపాదించలేవు. నా ఫ్యామిలీ పరంగా ఇంకా చాలామంది ఉన్నారు నా లైఫ్లో. ఉన్నారు మీ జీవితంలో అలాంటి వ్యక్తులు? ఎవరు లేరా? మీరందరూ చీప్ మెంటాలిటీ అన్నమాట. అలాగని కాదుగా ఉంటారమ్మా, ఎక్కడో ఉంటారు. మనం వాళ్ళని గమనించట్లేదు. వాళ్ళ ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మనం చూడలేకపోతున్నాం. ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తే అలాంటి వాళ్ళు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటారు, తప్పకుండా ఉంటారు. కూర్చొని ఆలోచించండి. ఎవరో లేరా నా జీవితంలో? నన్నుగా ప్రేమించే వ్యక్తులు ఎవరో లేరా? నేను ఎన్నిసార్లు ఒక వ్యక్తిని బాధ పెట్టినా, ఒక వ్యక్తికి ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండకపోయినా, ఎంత ఘోషింపచేసినా, ఎంత బాధ పెట్టినా, ఎంత తిట్టినా, నువ్వే కావాలి, నువ్వు బాగుండాలి అని కోరికనే వ్యక్తి మన జీవితంలో ఒక్కరు కూడా లేరంటే అంతకంటే దురదృష్టకరం ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారో. ఒకసారి కూర్చొని ఆలోచిస్తే దేవుడు వాళ్ళని బయలుపరుస్తాడు. అలాంటి వ్యక్తుల జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, పోగొట్టుకోకండి. జీవితంలో పోగొట్టుకోకండి. నా స్నేహితుల్లో ఉన్నారు, నా కుటుంబంలో ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ఉన్నారు. నా స్నేహితుల్లో చెప్పాలంటే బోల్డ్ మంది. పోగొట్టుకున్న వ్యక్తిలో రాజేష్. ఈ రోజు వరకు వాడు గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తాను.
గుర్తు రాని వారం అంటూ ఈ రోజు ఉండదు. నేను ఎక్కువగా నష్టపోయింది ఏదన్నా ఉంటే నా కూతురు అని మీరు అనుకుంటారు. కాదు, నా స్నేహితుని నేను ఎక్కువ నష్టపోయాను. నేను ఏదన్నా కారు కొనుక్కుంటే ఆడు కొనుక్కున్నంత ఫీలింగ్, నేను బండి కొనుక్కుంటే వాడు బండి కొన్నంత ఫీలింగ్, నాకు పెళ్ళి అయితే ఆడికి పెళ్ళైనంత, నాకు పిల్లోడు పుడితే ఆడికి పుట్టినంత, మా బావ ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళని కోల్పోతే మళ్ళీ ఈ యుగంలో అయితే మళ్ళీ తిరిగి సంపాదించలేమేమో. కాదంటారా? అమ్మ, నేనేమన్నా తప్పు చెప్పానా? పాపగారు, నేను కొనుక్కుంటే ఆడ ఆనందించేవాడండి, అర్ధాంతరంగా ఊరేసుకొని చచ్చిపోయాడు బుద్ధిహీనుడు. ఒకరోజు ముందు నాకు కాల్ చేసి ఉండుంటే ఆ పరిస్థితి రాకపోయి ఉండేదేమో. బాధ, కొన్ని సందర్భాల్లో భరించలేని బాధ, కళ్ళు తుడుచుకున్న ఆగని కన్నీరు ఉంటారు చాలామంది లైఫ్లో. ఏమో నాకు అనిపించింది, నా మీద వాడికి అంత ప్యూర్ లవ్ ఉందో లేదో దేవుడికి ఆ వ్యక్తికే తెలియాలి. కానీ ప్రస్తుత సమాజంలో కానీ మనం చూస్తే, మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఈ స్ట్రీట్ చివరున్నటువంటి వ్యక్తి ఏమీ బాధపడ్డావు. ఎవరు బాధపడతారో తెలుసా? మన ఇంట్లో వాళ్ళే. మనం కారు కొనుక్కున్నాం అనుకోండి, అవతల వీధిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం బాధపడ్డావు, మనోళ్ళే బాధపడతారు. కారు కొనుక్కున్నా మనోళ్ళే బాధపడతారు, ఇల్లు కట్టుకున్నా మనోళ్ళే బాధపడతారు, పెళ్లి చేసుకున్నా మనోళ్ళే. అంటే మోసగాళ్ళందరూ ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. బయట వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాదు, మీరు టెస్ట్ చేయండి. మీరు మంచి ఇల్లు కట్టారా? చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎక్కడ ఎప్పుడన్నా బాధపడడం చూసారా? ఎవరు బాధపడుతుంటారో చూసా? నీ చుట్టాలే బాధపడతారు, నీ సంఘస్థులే బాధపడతారు. నువ్వు మంచి కారు కొనుక్కున్నావా, ఆ కారు లోపల పెట్టే లోపు దానికి కావలసినంత దిష్టి అంతా తగిలద్ది. ఎవరి వల్ల తెలుసా? చుట్టుపక్కల వాళ్ళ కాదు, నీ వాళ్ళే. కారు కొనేసారు, ఇల్లు ఏది ఈవిడిగా డబ్బు కట్టినట్టు, వీళ్ళేదో లోన్లు కడతానట్టు కారు కొనేసారండి, ఇల్లు కట్టేశారండి, పెళ్లి చేసేసారండి, పిల్లలు కూడా. మరి బాబా, పిల్లలు పుట్టడానికి కారణం కూడా నువ్వేనా? మరి ఎందుకురా నీకు అంత ఏడుపు? వాళ్ళు ఏదో కష్టపడి ఏదో పిల్లలకు అన్నారు కదా, నువ్వేమన్నా కష్టపడ్డావా? ఇంత మోసగాళ్ళు ఉంటారమ్మా మన చుట్టూని. మీకు చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు, కానీ ఇవన్నీ చూసేసి వచ్చేసేనే ఎటు నాకు తెలియదు. కానీ అయ్యా బాబోయ్, ఎవరిని నమ్మను. మీరు నమ్మకండి. నమ్మకమైన వాడు ఒక్కడే. ఎవరైనా మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం ఇంకొనో పాపులై ఉండగానే ఆయన ఏం చిందించాడంటే, అది ప్రేమ అంటే, అది నమ్మకం అంటే. మన మీద అంత ప్రేమ, అంత నమ్మకం పెట్టుకున్న దేవుడి మీద ఏమో నమ్మకం ఉంచం, కానీ మనం బాగుంటే ఏడ్చే వ్యక్తుల మీద ఎంత నమ్మకమో మనకి. నిన్ను ఎవరు నమ్మమన్నారో, ఎవరు మోసపోమన్నారు? కాబట్టి మోసగాళ్ళు చివరి దినాల్లో ఎక్కువైపోతారంట. అన్యాయపు మాటలు చెప్పి, తీపి కబుర్లు చెప్పి, ఏదో రకంగా ఒక వ్యక్తిని మోసగించి అన్యాయం చేసే వ్యక్తులు ఎక్కిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది? నిన్ను ఎక్కువగా ప్రేమించేటువంటి భర్తను కానీ నువ్వు మోసగిస్తే దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటావు. నిన్ను ఎక్కువగా నువ్వు తప్ప ఇంకెవరో లేదన్నటువంటి రీతిలో ప్రేమించే భార్యను మోసగిస్తే ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటావు. అది తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, ఎవరైనా. స్వార్థం లేని ప్రేమ చూపించే వ్యక్తులను మోసగించడం మహాభయంకరమైన పాపం. ఈ చివరి దినాల్లో అటు వారు ఎక్కువైపోతారంట. అలాంటి మోసగాలికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విముఖుడివై ఉండాలి. వారితో జతపట్టకూడదు, నువ్వు వారితో స్నేహాన్ని కుదుర్చుకోకూడదు. మోసగాలికి దూరంగానే ఉండాలి. దైవ ప్రేరేపణతో కొంతమంది మోసగాళ్ళని దేవుడి మూలంగా గ్రహించి కొంతమందికి అప్రమత్తం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నేను. మా తల్లిగారు అంటూ ఉంటారు, ఎందుకురా నీకు అవసరం అంటావా? ఎవరి జీవితాలే వాళ్ళు ఏదో చూసుకుంటారు, నీకు ఎందుకురంటే, అమ్మ దేవుడు బయలుపరిచాడమ్మా నాకు. దేవుడు చూపించిన వ్యక్తి యొక్క స్వభావాన్ని దేవుడు నాకు చూపించినప్పుడు జాగ్రత్త పరచకపోతే దేవుడు నన్ను అడుగుతాడు కదా. అంటే బాబు నీకు ఎంత చెప్పినా నువ్వు వినవలే అని అంటూ ఉంటారు. అయినా సరే చెప్పడం ఎక్కడ మాన్నో. ఒకనొక సందర్భానికి నన్నే బ్యాడ్ చేస్తారు వాళ్ళు ఒకటైపోతారు. చెప్పినోడు బ్యాడ్ అవుతూ ఉంటాడు.
అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ చివరి దినాల్లో మోసగాళ్ళు ఎక్కువైపోతారంట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుత రోజుల్లో అది స్పష్టంగా కళ్ళక్క కట్టేట్టుగా నెరవేరుతుంది. ఏ విషయంలో అంటే ఇజ్రాయేలు దేశానికి ఏ దేశం అయితే చివరి వరకు కొమ్ము కాస్తుందో, ఎవరైతే ఎత్తు పట్టుకుంటుందో, ఎవరైతే నిత్య సహాయ సహకారాలు అందిస్తుంది అని మనం అనుకున్నామో వాళ్ళే వెనక నుంచి పోటు పొడిచేటువంటి వ్యక్తులుగా మారుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇజ్రాయేల్ దేశం ఫుల్ సపోర్ట్ పొందుకుంటుంది. ఎవరిది? ఏ దేశం నుంచి? అమెరికా నుంచి. ట్రంప్ రావడం మాకు మంచిదని కోరుకున్న ఏకైక దేశం. ఈ రోజున ట్రంప్ సమక్షంలోనే మేము 3వ యెరూషలేము దేవాలయం కడతామని బహిరంగంగా ప్రకటించినటువంటి దేశం. ట్రంపే ఈనాటి మా కోరేషు అన్నటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. ఒకప్పుడు ఇజ్రాయేల్కి ఏ కోరేష్ అయితే నిలబడి 2వ దేవాలయం రినోవేషన్కి వాడు సహకరించి సహాయం చేశాడో, అదేవిధంగా ఈనాటి కోరేష్ ఎవరన్నా ఉన్నారంటే, దేవుడు మా కొరకు మళ్ళీ పుట్టించిన కోరేష్ ఎవరన్నా ఉన్నారంటే ట్రంపే అని చెప్పి నాణాలు ముద్రించినటువంటి ఇజ్రాయేల్ దేశాన్ని కాదు అంటున్న మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ట్రంప్ గారి జీవితంలో. ఏ విషయంలో చెప్పమంటారా? F-35 అనేటువంటి యుద్ధ విమానాలు ఉంటాయి. అమెరికా దాన్ని బాగా తయారు చేస్తూ ఉంటుంది. చాలా స్పీడ్గా వర్క్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాయి, చాలా స్పీడ్గా. కొన్ని రాడార్స్ కూడా చెక్కవు. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్కి టర్కీ అనే దేశానికి పడట్లేదు, రెండు కూడా శత్రు దేశాలు. అయితే ఇజ్రాయేల్ది కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది, వాళ్ళది కూడా అప్పర్ హ్యాండే ఉంటుంది. అయితే టర్కీ అనే దేశం దగ్గర యుద్ధ విమానాలు లేవు. ఇజ్రాయేల్కి ఇస్తూ ఉంటుంది అమెరికా ఎప్పుడూ కూడా. ఇప్పుడు నెతన్యాహు అనేటువంటి ఇజ్రాయేల్ ప్రధాని ట్రంప్ గారు చెప్పినట్టుగా వినట్లేదని శత్రువులకి ఆ యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. అప్పుడు నెతన్యాహు అన్నాడు, అలాంటి పని చేయకండి ట్రంప్ గారు, చాలా కష్టమైపోతుంది వాళ్ళతో యుద్ధం చేయడం అనేది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది, చాలా ఇబ్బందులు మనం తలెత్తవలసి వస్తుందంటే నేను ఎవరి మాట వినే ప్రసక్తి లేదంటున్నాడు ఆయన. అంటే మోసం చేయడంలో ఒక కారణమే కదా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ట్రంప్ అమెరికా దేశం ఏ దేశాల మీద అయితే అపరిమితమైన నమ్మకం పెట్టుకుందో అదే దేశాలు ఆ దేశాన్ని మోసగిస్తాయి. ఆ దేశాల్లో ప్రధాన దేశం సౌదీ అరేబియా అనేటువంటి ఈ ముస్లిం దేశముని అమెరికా ఫ్రెండ్స్ ఇప్పుడు. కానీ అమెరికా ఒకానొక సందర్భంలో వెన్నుపోటుకి గురవ్వడానికి గల కారణం సౌదీ అరేబియా. మీరు చూస్తూ ఉండండి, అది కానీ జరగకపోతే ఈ రోజు వరకు నన్ను నిలబెట్టింది దేవుడే కాదు. సౌదీ అరేబియా చేతులు అతి కిరాతకంగా మోసగించబడతారు అమెరికా దేశస్తులు, అమెరికా ప్రభుత్వం. ఈనాటి వరకు ఇజ్రాయెల్ దేశం ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుందో వారి చేతిలో మోసగించబడతారు. యూదుల్ని ఎవరో మోసం చేయలేరు. ఎవరు మోసం చేస్తారో తెలుసా? సొంత యూదులే. యూదుల్ని ఎవరో మోసం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని మోసం చేసింది ఎవరో? సొంత అపోస్తలుడే, సొంత శిష్యుడే. ఒకానొక సందర్భంలో ఇజ్రాయేల్ దేశం కూడా మోసగించబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే సొంత యూదులకు సంబంధించిన దేశస్థుడే. ఆ దానియేలు గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినది, ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినది, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్న సంగతే. కావాలంటే మీరు చదువుకోండి. మత్తయి 24, 15, 16 వచనాలకైనా మనం చదివితే అక్కడ ఏం పరిస్థితి జరుగుతుందనేది మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. చూడండి 24, మత్తయి సువార్త 24, 15, 16. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హెయ్య వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చే వారికి చెప్పండి శ్రమ. చాలా క్లియర్గా మనం చూస్తే ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు.
పరిశుద్ధ స్థలముందు అనగా చెప్పండి, యెరూషలేము 3వ దేవాలయం కట్టబడుతుంది. కట్టబడిన తర్వాత ఈ క్రీస్తు విరోధి అనేవాడు హేయమైన వస్తువుని పెడతాడు, అక్కడ వాడి ప్రతిమను పెడతాడు. అక్కడ పారిపోతారండి జనం అందరూని. ఏ దేశస్తులు పారిపోతున్నారు ఆ దేశం నుండి? అమెరికా దేశస్తులు ఏమన్నా ఇజ్రాయెల్ నుంచి పారిపోతున్నారా? భారతీయులు ఏమన్నా ఇజ్రాయెల్ దేశంలో నుంచి పారిపోతున్నారా? కాదు, సొంత దేశస్తులే సొంత ప్రదేశాల్లో నుండి పారిపోతారంట. దానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి. ఎవరినైతే బాగా గుడ్డిగా నమ్మి నా ద్వారాగా మీకు మేలు జరుగుతుంది, మీ దేశం మీదకి ఇంకెవరో కూడా రానియకుండా నేను చూసుకుంటాను, నేనున్నంతకాలం మీకు ఏ హాని జరగదని చెప్పి మాటిస్తాడో, ఆ మాటిచ్చిన వ్యక్తి అర్ధవారమునకును బలిని నైవేద్యాన్ని ఏం చేస్తాడంట? చెప్పాడు దానియేలు, ఆపేస్తాడంట. అంటే యూదులు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతిలోని వీళ్ళు ఏమైపోతారన్నమాట. ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. మనం చివరి రోజులకు వచ్చేసాం రా బాబు, ఫైనల్ డేస్కి వచ్చేసాం అని ఎంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా ఇంకా ఆలోచిస్తున్నారు. 3వ యెరూషలేము దేవాలయం ఏ సందర్భంలోనో బయట మనకు పడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి దొరకని ఎర్రని పెయ్య దొరికింది, బలి ఇవ్వబడింది, బూడిద కూడా చక్కగా సేకరించబడింది, మందసం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా కట్టడం ఒకటే ఆలస్యం. ఈ యుద్ధ వాతావరణం కొంచెం నిమ్మలించబడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను, కానీ అది ఎక్కడో కూడా ఆగే విధంగా కనబడట్లేదు, ఇంకా ఎక్కువైపోతుంది. ఇరాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు అమెరికా దేశస్తుల్ని, మేము న్యూక్లియర్ దాడి చేయబోతున్నాం అమెరికా మీద అని చెప్పి. రాత్రి ట్రంప్ అంటాడు కదా, ఇరాన్ని నరకానికి త్రోసివేయండి అని చెప్పి పోస్ట్ వేసాడు. ఎందుకంటే ఇరాన్ చేతిలో 2 అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారు. ఆయనకి బీపీ వచ్చిందంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు, ఏం కాదు. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ అన్నిటినీ పేల్చేస్తున్నారు. చూడండి, మీరు ఇలా చూస్తూ ఉండండి, ఎంత భయంకరమైన ఆర్థిక సంక్షోభం రాబోతుందో చూడండి ప్రపంచానికి. భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఇంకా మామూలుగా ఉండదు. అది దొరకదు, ఆయిల్ దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, పొర్రపాటును కూడా ఫ్యూయల్ దొరకదు, పొర్రపాటును కూడా నిత్యావసర సరుకులు దొరకవు, వాటర్ దొరకదు. ఇప్పటికీ అమెరికా ఇబ్బంది పడుతుంది. ముందు రోజుల్లో వాటర్ క్రైసిస్ రాబోతుంది. నీటిని, నూనెని, ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు. నూనె అనగా ఫ్యూయల్, ద్రాక్షరసం అనగా ద్రవము, దాహాన్ని తీర్చే నీరు. 100 సార్లు చెప్పాను నేను. అది రాకపోతే నేను సావుకుని కాదు. పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతున్న ప్రపంచాన్ని కుదిపోయిపోతుంది. చూస్తుండండి మీరు. తినడానికి తిండి దొరకదు, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. అమెరికాలో నీటి కొరత భయంకరంగా రాబోతుంది. దీని అంతటికే కారణం ఏంటో తెలుసా? యుద్ధాలే. ఇరాన్ మీద భయంకరమైన యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు ట్రంప్. న్యూక్లియర్ దాడి చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంక నేను చెప్పనవసరం లేదు. చివరి దినాలకు వచ్చేసాం అంటుంటే ఎవరూ నమ్మట్లేదే. 120 సంవత్సరాల్లో ప్రకటించాడంట నోవాహు, ఎవరో నమ్మలేదంట. తొలకరి వాన పడిన తర్వాత, నీటి ఓటలు బ్రద్దలైన తర్వాత నోవాహు మమ్మల్ని క్షమించు, తలుపులు తీయవా అంటే ఆయన ఏం తీయగలడు? ఎందుకంటే ఆయన తలుపేయలేదు కదా. నోవాహు జలప్రలయం రిహార్సల్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, నోవాహు జలప్రలయం రిహార్సల్, ట్రైలు మాత్రమే. అసలు సిసలైనటువంటి ఉగ్రత రాబోతుంది. అది అగ్నితో దహించబడేటువంటి ఉగ్రత. చివరి రోజులకు వచ్చాం. ఇప్పుడు ఇజ్రాయేల్కి సపోర్టివ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవే దేశాలు చేతిలో మోసగించబడు. సౌదీ అరేబియా చేతిలో ఇజ్రాయేల్ మోసగించబడుతుంది. సౌదీ అరేబియా చేతిలో అమెరికా మోసగించబడుతుంది. గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. ఎవరినైతే ట్రంప్ ఎక్కువ నమ్ముతున్నాడో, ఎవరినైతే ఎక్కువ ఇజ్రాయేల్ దేశం నమ్ముతుందో వారి చేతిలోనే మోసపోతారని బైబిల్ చెప్తుంది. నేను కదా, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను చూడండి. చివరి రోజుల్లో మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో? మీకు ఐడియా ఉంటే చెప్పండి. వాక్యం మీద అవగాహన ఉంటే చెప్పండి, లేకపోయినా పర్లేదు.
చివరి రోజుల్లో క్రైస్తవులని మోసం చేసే వ్యక్తులు ఎవరు? చెప్పాలి ఎవరు? చెప్పినాను కరెక్ట్గా చెప్పోతాము. తెలిసి చెప్పవో తెలియక చెప్పవో నాకు తెలియదు, కానీ పెర్ఫెక్ట్గా చెప్పు. ఎవరో తెలుసా? వీడి క్రైస్తువులు అంటాడేమో అని అనుకున్నాను. సొంత వారే, నీ సొంత కుటుంబీకులు నిన్ను మోసం చేస్తారు చివరి రోజులు. గుర్తుపెట్టుకోండి ఇది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా స్పష్టంగా ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంటుంది. కానీ మత్తయి సువార్తలో ఉన్నాం కాబట్టి అదే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం, 10-19. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలన అదే గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు ఏం చేస్తారంట? అప్పగిస్తారో. పిల్లల తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. అంతం వరకును సహించిన వాడు. ఎవరిని మరణానికి అప్పచెప్తారంట? పిల్లలు, తండ్రులు, సహోదరులు. అంటే ఎవరో ఫ్యామిలీ, మనవారే అన్నాడు చూడండి. అది కరెక్ట్. అది సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదో ఒక రకమైన చట్టం రాబోతుంది అనుకోండి, క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టం. ఇంకా మామూలుగా ఉండదు ఆ చట్టం. క్రైస్తవులమి అని చెప్పుకుంటే రిజర్వేషన్లు తీసేసి చట్టం అనుకుందాం. క్రైస్తవులమి అని చెప్పుకుంటే పథకాలు తీసేసే చట్టం ఏదో రాబోతుంది. కుటుంబంలో 4 ఉన్నారు, అందులో ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించాడు. ఈ వ్యక్తి మాత్రం నాకు క్రీస్తే కావాలి, నాకు పథకాలు వద్దు అంటున్నాడు. ఈ ఒక్క వ్యక్తి వల్ల మిగిలిన 3కి పథకాలు పోతున్నాయి, సంక్షేమ పథకాలు రావు. ఆ 3 ఆ వ్యక్తిని ఏం చేస్తారో చెప్పండి. వీడి వల్లే మొత్తం ఇదంతా వస్తుంది. ముందు దీన్ని వేసేయండి లోపల, వీడిని వేసేయండి లోపల. వద్దు అంటే దేవుని నమ్ముకుంది. ఈ వ్యక్తి వల్లే ఎప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అర్జెంటుగా వీళ్ళని తీసుకుని వెళ్ళి ఏం చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. ఎవరంటారంట? వీరే. ఎప్పటికేది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగట్లేదంటారా? మన ఫ్యామిలీస్లో దేవుని నమ్ముకున్నందుకొరకు నీ వల్లే కదా ఇన్ని కష్టాలు. నువ్వు నమ్ముకున్న తర్వాతే కదా శ్రమలు ఎక్కువైపోయినాయి. ఆ దేవుని నమ్ముకోనంతకాలం మనం ఎలా ఉన్నాం? చాలా బాగున్నాం. సమాజం వాళ్ళు అడుగుతుంటే మీ అమ్మ దేవుణ్ణి నమ్ముకుందంట కదా అంటే సిగ్గేస్తుంది. నువ్వు పోతే బాగుండును అనే మాటలు ఎన్ని వినట్లేదంటారు బయట మనం. అలాంటిది పథకాలు, సంక్షేమ పథకాలు, ఇలాంటి రాయితీలు తీసేస్తానంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? కరోనా వ్యాక్సినే పెద్ద ట్రైలు. వేయించుకోమండి మా దైవజనుడు చెప్పాడండి. అక్కడ ఏదో ప్రమాదం వెనకాల పొంచుందని చెప్తా ఉంటే ముందు ఆ దైవజనుని వేసేయండి అన్నారంటారు. నన్ను ఆ చర్చికి వెళ్తావా, ముందు ఆ చర్చి మానే అన్నారంట. ఇంకా తప్పక ఏం చేశారు తెలుసా? మన సంఘస్థులో కొంతమంది వేయించుకోక తప్పలేదు బాబు, మా ఇంట్లో వాళ్ళు నిలబడనివ్వలేదు అని ఏడుస్తూ చెప్పారు సంఘంలో కొంతమంది. ఎందుకంటే మన మాట చెల్లదు. ఎవరో ఒకరి మీద బతుకుతున్నంతకాలం వారిదే ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి మనం. సొంత తల్లిదండ్రుల పిల్లలు అప్పచెప్తారంట, సహోదరుడు మరొక సహోదరుని అప్పచెప్తాడంట. నా నిమిత్తం మీరందరూ కూడా ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. అంటే ఇది శ్రమలకు ముందు కొంత జరుగుతుంది, శ్రమల్లో ఎక్కువ జరిగేటువంటిది. శ్రమల్లో క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు అనుభవించేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రైస్తువులు శ్రమలు అనుభవిస్తారు 100%. ఏ క్రైస్తవులు? శ్రమలలో క్రీస్తుని అంగీకరించే క్రైస్తవులు. అది అర్థం కావట్లేదు చాలామంది జనాలకి. అందుకే సంఘం శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అంటూ ఉంటారు చాలామంది. కాదు, సంఘం శ్రమలలో ఉండదు. రాసి పెట్టుకోండి. ఉండదంటే ఇంకా తిరిగి ఉండదు సంఘం.
ఆ టైంలో ఎలా ఉంటుందంటే అండి, మీకు అందరికీ అర్థమయ్యే విధానంగా చెప్తాను. శ్రమలు మొదలైపోతాయి. శ్రమలు మొదలయ్యే సమయానికి రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది విడవబడతారు. ఎందుకంటే అప్పటికి రక్షణ అయితే ఉంది కానీ మారు మనసు లేదు వాళ్ళకి. ఇంకా పాపయుక్తమైన జీవితంలో బతుకుతున్న వాళ్ళందరూ విడబడతారు, డౌట్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, బాప్తీసం పొందుకున్న ప్రతి ఒక్కడు ఎత్తబడరో. బాప్తీసం పొందుకున్న వాళ్ళు కూడా విడవబడితేనే అంత్యక్రీస్తుకి మంచి అవకాశం. క్రైస్తువులు కాదు, క్రైస్తువులు చాలామంది విడవబడ్డారు అని చూపించడానికి విడవబడాల. అర్థమవుతుంది నేను చెప్పేది? క్రైస్తువులు అనేవాడు ఎవడో కూడా ప్రపంచంలో కనబడలేదు అనుకోండి, అప్పుడు విడవబడిన వారు అందరూ ఏమి నమ్ముతారు? ఇది సంఘం ఎత్తబడ్డమే అని అంటారు. అలాంటప్పుడు క్రైస్తువుల్లో కూడా చాలామంది విడవబడితే వాడికి మంచి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మారు మనసు లేని క్రైస్తువులు చాలామంది విడవబడతారు. నిజంగా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు విడవబడతారు, వారు శ్రమలలో మారు మనసు పొందుతారు. క్రీస్తును విసర్జించి బ్రతికిన వాళ్ళు శ్రమలలో తెలుసుకుంటారు. విన్నటువంటి వాక్యం అప్పుడు గుర్తొస్తుంది. పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏదో రకంగా కాపాడే ప్రయత్నం చేసినప్పుడు చాలామంది శ్రమలలో కూడా క్రీస్తును అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు క్రీస్తు విరోధి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఉందో చూడండి. ఎవరైతే ప్రతిమకు నమస్కరించరో, ఎవరైతే ముద్రని వేయించుకొనరో వారిని ఏం చేయమంటుంది చట్టం? చంపేయండి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళందరినీ చంపేయండి అని ఆదేశం మొదలవుతుంది. ఆదేశం విడుదల చేస్తాడు. అప్పటికే క్రీస్తుని అంగీకరించి శ్రమల్లో ఎదిగిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పరుగులు పెడతారు. ఇది మత్తయి సువార్త 24:15-16. కొండల తట్టు పారిపోతారు. గర్భిణీ స్త్రీలకు శ్రమ, మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు, పొలంలో ఉన్నవాడు బట్టల కోసం ఇంటికి, అది అర్థమవుతుందా? పారిపోవడమే. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు అందరూ పారిపోవడమే. అప్పుడు ఒక చట్టం వస్తుంది. ఇదిగో అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ వేయించుకుంటున్నారు, కానీ తల్లి వేయించుకోవట్లేదు ఇంట్లో. కరోనా వ్యాక్సిన్ బెస్ట్ ట్రయల్ వెర్షన్ అది. కరోనా వ్యాక్సిన్ అనేది దేవుడు పంపించిన ట్రయల్ వెర్షను. అది రిహార్సల్, అది అసలు సిసలైంది, ఇంకా రాబోతుంది, దగ్గరలో ఉంది. అది నలుగురున్నారు ఫ్యామిలీలో. శ్రమల్లో నలుగురు కూడా క్రీస్తుని తెలుసుకోలేని వ్యక్తులే, కానీ ఒక వ్యక్తి తెలుసుకున్నాడు. ఒరే, యేసయ్య నిజమైన దేవుడురా, నేను మాత్రం ముద్రను వేయించుకోనరా అంటుంది ఈ వ్యక్తి. తల్లి అంటుంది, కానీ ముద్రను వేయించుకోకపోతే ఆహారం కొనడానికి అమ్మడానికి లేదు. నలుగురిలో ముగ్గురు వేయించుకుంటున్నారు, తల్లి వేయించుకొని అంటుంది, లేదంటే వీళ్ళందరినీ చంపేస్తారు. ఇదిగోండి మా తల్లిని పట్టుకుని వెళ్ళిపోయి చంపేయండి. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది? సొంత వాళ్ళు అప్పగిస్తారు ముద్ర వేయించుకోవట్లేదు అన్నందుకు. అలా చాలామంది చచ్చిపోతారు, కొంతమంది పారిపోతారు. పారిపోయిన వారు చాలా ప్రదేశాల్లో దాక్కుంటారు క్రీస్తు వచ్చేంత వరకు. వారందరికీ భూమి సహకరిస్తుంది అని ఉంది. మనుషులు సహకరిస్తారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, ఫుడ్ పెడతారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఒకానొక సందర్భంలో తీర్పులో ప్రక్కకు తీసుకొస్తాడు. బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు మీరు, ఆకలేస్తే ఆకలికి ఇచ్చారు మీరు, నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చారు మీరు, చెరసాల్లో ఉన్న వారిని వెళ్ళి ఓదార్చారు. మేము ఎప్పుడు చేసామయ్యా? నాలో ఒకడు చేస్తా నాకు చేసినట్టే. క్రైస్తువులకి సహకరించేటువంటి వ్యక్తులను కూడా దేవుడు ఆ రోజున కృప చూపబోతున్నాడు. 100 సార్లు చెప్పాను నీతి సూర్యుడు విషయంలో. ఎవరికి అర్థం కాలేదు అది అర్థం కావడం ఉందిలే, దేవుడు బయలుపరిస్తేనే దాన్ని స్పష్టంగా మనం చెప్పగలం తప్ప నేర్చుకుంటే చెప్పేది చెప్పలేము. అది ఎప్పటికీ సొంత వాళ్ళు మోసగిస్తారంట, సొంత వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెడతారంట, సొంత వాళ్ళు అప్పచెప్తారంట. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రోజు రావచ్చు రాకపోవచ్చు. ఒకానొక సందర్భంలో మీరు దురదృష్టవంతులైతే, సంఘంలో ఎత్తబడకుండా విడవబడితే మళ్ళీ చెప్తున్నాను, చావన్నా చచ్చిపోండి, కానీ 666 ముద్రణ మాత్రం వేయించుకోకండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత బలవంతం పెట్టినా, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మరణానికి అప్పజెంపే ప్రయత్నం చేసినా మరణాన్ని హ్యాపీగా అంగీకరించండి, కానీ ఆ దేవుణ్ణి మాత్రం పొరపాటును కూడా ఒప్పుకోకండి. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేసుకున్నాడు క్రీస్తు విరోధి. వాడు ప్లాన్లు అన్నీ జరిగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు.
మన కనువిప్పు ఇంకా కలగట్లేదు. చివరి రోజులకు వచ్చేసామమ్మ. చివరి రోజుకి 2026లో నెరవేరినన్ని రాకడ గుర్తులు ఈనాటి వరకు ఇప్పుడు నెరవేరలేదు. 2026లో అన్ని రాకడ సూచనలు అన్నీ నెరవేరుతున్న ఏకైక సంవత్సరం అంటాను. పోప్ ఉన్నాడు కదా, పోపు, క్యాథలిక్ పోప్ 2033వ సంవత్సరానికి క్రీస్తు పునరుద్ధానమయ్యి 2000 సంవత్సరాలు అవుతుందంట. 2033వ సంవత్సరం వస్తే క్రీస్తు పునరుద్ధానమయ్యి 2000 సంవత్సరాలు పూర్తవుతుందంట. పెద్ద ఫెస్టివల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ ఒక చాటకి చేర్చాలని చెప్పి 2000 సంవత్సరాలు. దానికి ముందు ఒక 7 సంవత్సరాల కంటే ముందుగా సంఘం ఎత్తబడితే ఎంత బాగుంటుందో. ఒకవేళ ఎత్తబడితే 2026, 2027 మధ్యలో ఎత్తబడితే పెర్ఫెక్ట్గా లింక్ అవుతుంది. అది నేను చెప్పలేను, ఎందుకంటే ఆ దినము దేవదూతలకు కూడా తెలియదు, నాకే తెలియదు అన్నప్పుడు నేను ఎలా చెప్పగలను? కొన్ని క్యాలిక్యులేషన్స్ అంతే. ఆయన భూమి మీదకి వస్తాడు, 2 దినములు అయిన తర్వాత 3వ దినమున ఆయన వచ్చును. చూడండి ఒకసారి, ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి అయినా కొంచెం మనం సిద్ధపడ్డానికి కొన్ని అవకాశాలు, కొన్ని కారణాలు. ఆయన అంటున్నారు అలాగే. ఆయన అంటే వీటి నేను ఎప్పుడు చెప్పాను? 2023లో చెప్పాను. 2032, 2033కి 2000 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది అని చెప్పానా? ఎంత పెద్ద వీడియో చేశాను దాని మీద నేను. ఒకవేళ శ్రమలో 7 సంవత్సరాల శ్రమలు ముగిసిన తర్వాత క్రీస్తు రావడం అనేటువంటిది నిజమైతే 7 సంవత్సరాల ముందు ఖచ్చితంగా సంఘం ఎత్తబడాలని కోరుకుంటున్నాను. అది అవుతుందని నేను చెప్పాను కూడా చాలా సందర్భాల్లో. చూడండి ఒకసారి, టైం ఉందంటారా లేదంటారా? నెమ్మదిగా టైము అయిపోతుంది. చాలా వరకు టైం ఎప్పటికీ మనం పాడు చేసుకున్నాం. చాలా చివరి దినాలకు వచ్చేసాం. మోసాలు ఎక్కువైపోతున్నాయి. భర్త చేతుల్లో భార్య, భార్య చేతుల్లో భర్త, పిల్లల చేతిలో తల్లిదండ్రులు, తల్లిదండ్రుల చేతిలో పిల్లలు, అయిన వారి చేతిలోనే మోసాలు. ఎన్ని చెప్పండి, ఎన్ని చెప్పండి. ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ముగించేసుకుంటాను. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా అంటే వస్తారని బైబిల్ చెప్పింది. ఉంటారు ఏంటి, వస్తారని చెప్పింది. వీడు ఎప్పటికీ ఒక 300+ అమ్మాయిలను ట్రాప్ చేశాడండి. 300+ అమ్మాయిలు. వాడు ఏం అందంగా ఏముండడో, వాడికి పెద్ద క్వాలిఫికేషన్ ఏముండదు, కానీ టాలెంట్, స్పోక్స్ పర్సన్ అన్నమాట. కొంతమంది మాటలతో బురుడి కొట్టిచ్చేస్తారు చూడండి, ఉంటారు అలాంటి వాళ్ళు. నేను చాలామందిని చూశాను. ఫెంటాస్టిక్గా మాట్లాడగలరు, సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. ఎంత ఈజీగా పడగొడతారంటే, అయ్యి బాబు ఈడి మొహం చూస్తేనేమో గంగిరెద్దులా ఉంటుంది, ఆ అమ్మాయిని చూస్తేనేమో మహా ఉత్తమ సౌందర్యవతిలా ఉంటుంది. ఎలా పడిందంటే మాటలు పడిపోయింది అంతే. అలా 300 మంది అమ్మాయిలు ట్రాప్ చేశారంటున్నాడు. ఆడు చేసి పని ఏంటంటే లవ్వు, ప్రేమ, పెళ్ళి, ఈ 3 మాటలే. ఫస్ట్ ప్రేమ, తర్వాత పెళ్ళి. ఈ మాటలు పట్టుకొని ట్రాప్ చేసి అమ్మాయిని వాడికి నచ్చినట్టుగా ఉపయోగించుకున్న తర్వాత పెళ్ళి చేసేసుకునేవాడంట సీక్రెట్గా. ఏముంది, ఒక పసుపు గుమ్మ పెట్టుకొని ఒక తాడు కడితే పెళ్ళి నమ్మేస్తుంది కదా ఆడమ్మాయి. చేసేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది కదా, ఎవరికి కూడా చెప్పేవాడు కదా. ఎక్కడికో ఏ గుడికి వెళ్ళి తీసుకుని వెళ్ళేవాడంట. ఎక్కడికో వెళ్దామని తీసుకెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు గడిపేవాడంట. 5వ రోజుకి ముంబై రెడ్ లైట్ ఏరియాలో 300 అమ్మాయిలు నమ్మేశాడంటాడు. ఈ 300 మంది వాడిని నమ్మితే మోసపోయారా, నమ్మకుండానే మోసం చేశారా? చెప్పండి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఏటో తెప్పిస్తున్నారంట. ఒకరిని స్కార్ఫ్లో కట్టుకొని అమ్మాయిల సాక్ష్యాలు చెప్తున్నారు. అమ్మేసాడండి మమ్మల్ని, పెళ్లి చేసుకున్నాడండి వీడు. ఇప్పటికీ అలా 300 మంది అంట. మొన్న ఒకటి చూశాను, ఏదో క్రైమ్ ఫైల్స్ చూస్తున్నప్పుడు. వాడు 10th క్లాస్ ఫెయిల్. 10th క్లాస్ ఫెయిల్. సినిమా యాక్ట్రెస్ని మోసగించాడు. సినిమా యాక్ట్రెస్ని, మీ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేస్తున్నట్టుగా నేను గమనించాను అని చెప్పి ఆవిడనే హ్యాక్ చేసేసి ఆవిడ దగ్గర డబ్బులు దొబ్బేశాడండి. వీళ్ళందరూ మనం చూస్తుంటే నమ్మి మోసపోయే వాళ్ళే. అందరూ మోసపోయిన వాళ్ళు, అందరూ నమ్మి మోసపోయిన వాళ్ళే. కాబట్టి మీరు ఏం చేయకండి, ఎవరిని చెప్పండి, నమ్మకండి. ఏ గొడవ ఉండదు. మీ పని మీరు చూసుకున్నారంటే ఏ ఇబ్బంది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను,
మీతో ప్రేమగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాదు. మీ ఎదుట ఒక రకమైన మాట మాట్లాడతారు, మీ వెనకాల ఇంకొక రకమైన మాట మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమగా మాట్లాడుతున్నారని, చాలా స్మూత్గా మాటలు ఉన్నాయని నీ పర్సనల్ విషయాలకైనా అక్కడ వదిలేసావు అనుకో, రేపు రోజున వాళ్ళే శత్రువులు అయిపోతారు. ఎవరిని నమ్మకండి. ఎందుకు నమ్మాలి తమ్ముడు సంతోష్? నమ్మడానికి ఎవరిలో అయినా నీతి ఉందంటావా తమ్ముడు? ఆయన ఒక్కడినే నమ్మండి, ఎవరిని నమ్మకండి. నమ్మి మోసపోవడం ఎందుకు, నమ్మకపోవడమే మంచిది కదా అంటాను నేను. కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ సమయం అనుకూలంగా లేదు. ఇంకా చాలా లోతైన విషయాలు ఇంకా మిగులున్నాయి. తగిన సందర్భంలో తగిన సమయమునందు వాటన్నిటినీ మీతో నేను పంచుకోవడానికి నేను తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ద్రోహులు ఎక్కువైపోతారు. ఇజ్రాయెల్ ద్రోహం చేయబడుతుంది, అమెరికా ద్రోహం చేయబడుతుంది, ఇండియా ద్రోహం చేయబడుతుంది. ఇండియాలో ఉన్నవారే మన ఇండియాను మోసం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కూడా అక్రమకారులు, అక్రమ వలసలు వచ్చి ఈ దేశ పంట తింటూ, ఈ దేశ గాలి పీలుస్తూ, ఈ దేశ నీరు తాగుతూ ఈ దేశాన్నే మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారా లేదా? వేరే దేశాల నుంచి వచ్చిన టెర్రరిస్టులందరూ మన దేశాల మీద దాడులు చేయడానికి కారణం ఎవరో? ఈ దేశాల్లో సహకరించే ద్రోహులే. గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువైనయా తక్కువైనయా? మళ్ళీ చెప్తున్నాను, భారతదేశాన్ని కూడా మోసం చేస్తారు కొంతమంది. అమెరికా మోసపోద్ది, ఇజ్రాయేల్ మోసపోద్ది. ఈ 3 దేశాలు మోసగించబడతాయి. ఈ 3 దేశాలు మోసగించబడ్డానికి కారణం, ఈ 3 దేశాల వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతిలోనే మోసగించబడతారు. ఎప్పటికీ అర్థమవుతుంది ఎవరి చేతిలో మోసగించబడతారని. కానీ నేను పేర్లు చెప్పకూడదు, గవర్నమెంట్స్ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. నేను వాటిని ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు. నాకు తెలుసు, అర్థమవుతుంది, కానీ చెప్పాలనుకోవట్లేదు. నేను చివరి దినాలకు వచ్చేస్తాం. చాలా చివరి గడియకి మనందరం కూడా చేరిపోయాం. ఎప్పటికైనా మన ఆత్మనేత్రాలు తెరవబడకపోతే ఇక దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో. ద్రోహులు ఎక్కువేరా తక్కువేరా? ఒక మాట చెప్పండి. ఎక్కువేరా తక్కువేరా? రోడ్డు బయటికి వెళ్తే రోజు మోసాలే. ఫేక్ బంగారం, ఫేక్ నోట్స్. మనం చూడండి, ఎక్కడిచ్చాడో తెలియదు 500 రూపీ నోటు, నాకు తెలియదు, అది మారదంట. ఇంకా నేను మారదని అందంగా చెప్పాడు. బాబు ఇది ఫేక్ నోటు, దొంగ నోటు, మీరు ప్రింటింగ్ ఏమైనా చేస్తున్నారంటే నేనేం సమాధానం చెప్పాలా? అది మీకు తెలీదు, ఎక్కడో వచ్చేసింది అలాగా. అందుకే మొత్తం ఇప్పుడు నోట్స్ అన్నీ మార్చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. పేపర్ నోట్స్ తీసేసి ప్లాస్టిక్ నోట్స్ వస్తున్నాయి. ఇంక దాన్ని మళ్ళీ ఫార్జరీ చేయలేరు, డూప్లికేట్ చేయలేరంట. విన్నారా మీరు? నేను విన్నాను, నోట్ కూడా చూశాను, చాలా బాగుంది. అది ఎంతవరకు రియల్ థింగో నాకు తెలీదు. ఎక్కడ పడితే అక్కడ మోసాలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ ద్రోహాలు ఎక్కువైపోయినాయి. సొంత షాపులో పనిచేసి ఇవ్వడండి, దొంగలతో చేతులు కలిపి రాత్రికి రాత్రి బంగారం కుట్టి అంతా లేపేశాడు. సొంత బ్యాంకుకే కాపలా కాయవలసినటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ కొట్టేశాడు. ద్రోహాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. న్యూస్ తీయండి, పేపర్స్ ఓపెన్ చేయండి, రోజు ద్రోహాలే, రోజు అన్యాయాలే, రోజు మోసాలే. ఎక్కువ అవుతున్న కాలానికి వచ్చేసాం. సిద్ధపడండి అని మాత్రమే నేను చెప్పగలను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా